హాయ్ అందరికీ. పచ్చజొన్నలను కడిగి ఎండబెట్టిన తర్వాత ఇలా వేయించుకోవాలండి. వేయించిన దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్కేసి మనం ఇంట్లోనే పచ్చజొన్నల రవ్వనైతే తయారు చేసుకోవచ్చు. బయట కొనాల్సిన పనే లేదండి. బయట అంతా కల్తీ ఉంటుంది కదా. ఇగో చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి రవ్వ మోడల్లో. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక 4 స్పూన్లు అయితే నేను తీసేసుకొని జావా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసేసి నీళ్ళనైతే ఉడికించాలి. ఇది ఉడికే లోపు ఏం చేద్దామంటే మిగిలిన ఈ మిశ్రమాన్ని నేనైతే బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. 10 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఇప్పుడు 4 స్పూన్లు తీసుకున్నాను కదా, ఇందులో నీళ్లు పోసేసి జారుడుగా కలిపేసుకోవాలి ఈ పచ్చజొన్నల రవ్వనైతే. ఇప్పుడు ఉడుకుతున్న నీళ్ళలో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసి ఒక 10 నిమిషాలు ఉడికించామనుకోండి జావా ప్రిపేర్ అయిపోతుంది. హెల్త్కి చాలా మంచిది కదండి. జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు ఇలా జావా చేసుకుంటే చాలా మంచిది. ఇది ఇద్దరికి సరిపోతుందండి. మన ఛానల్లో చాలా రెసిపీలు ఉన్నాయి జొన్నలకు సంబంధించినవి. ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.